ఒక్క సంవత్సరంలో రైతుల కోసం పాటుపడ్డ పనులు చేసిన మంచి పనులు మీ అందరికీ తెలుసు. వచ్చినప్పటి నుంచి మీ సిలిండర్ 500లకు కానీ, మహిళలకు ఉచిత బస్సు కానీ, వడ్ల వరి మీద 500 బోనస్ కానీ, ఇటువంటి ఎన్నో మంచి పనులు చేస్తూ అదేవిధంగా రైతుల బిడ్డల కోసం ఒక్కొక్క నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ 250 కోట్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్ తేవడం జరిగింది. ఇటువంటి మంచి పనులు చేసేది చెప్పేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ పాలనలో ప్రతి ఒక్క రైతన్న బాగుపడాలనే ఒకే ఒక ఆకాంక్షతో మన ప్రభుత్వం ముందుకు జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రిని, మంత్రివర్యులను ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం ఎల్లప్పుడూ ఉండాలి, రైతులను మంచిగా చూసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. ఆనరబుల్ ఎమ్మెల్యే మక్తల్ శ్రీహరి గారు. సభా వేదిక మీద కూర్చున్నటువంటి అధినేత మహారథులకు, ఈనాటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి వచ్చిన పాలమూరు నలుమూలకేసి విచ్చేసిన నా రైతన్నలకు, ఈ అశేష నా రైతు సోదరులకు, నా సోదరిమలకందరికీ కూడా చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ఈ 3 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ రైతు సదస్సుకు జిల్లా నలుమూలకెంచి, జిల్లా ఒక్కటే కాదు రాష్ట్ర నలుమూలకెంచి విచ్చేసినటువంటి రైతాంగం అంతా నా భూతో నా భవిష్యత్తు గతంలో ఎప్పుడు జరగలేదు, రేపు జరగదు అన్నటువంటి ఆలోచన విధానంతో ప్రతి ఒక్క రైతు కూడా ఇక్కడికి వచ్చి ఈ స్టాల్స్ అన్ని చూసి తమ నైపుణ్యాలని, నేను కొంతమంది రైతులు మాట్లాడుతుంటే చూస్తా ఉన్నా, శాస్త్రజ్ఞులు లేదా అగ్రికల్చర్ దాంట్లో అధిరతగా చదివిన పెద్దలందరికంటే గొప్పగా తమ అనుభవాన్ని సాటి రైతులకు తెలిపి రైతుల ద్వారా రైతులకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలని చూపించి కల్పించి రైతు పెట్టుబడి లేదా పెట్టుబడి తక్కువ దిగుబడి ఎక్కువ విధంగా ఎన్నో ఆలోచనలు పంచుకున్నటువంటి ఈ వేదిక